ఉగాదికి వస్తాది ఓచకోత. ఇది పోస్టర్ అంటే. దీనికోసం కదా నేను వెయిట్ చేస్తుంది. ఇలాంటి పోస్టర్లు కదా నాకు కావాల్సింది. నిజంగా 'హరీష్ శంకర్' గారి డైరెక్షన్‌లో 'పవన్ కళ్యాణ్' గారి సినిమా అంటే ఆ వైబ్ డిఫరెంట్‌గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో అంతకుముందు 'గబ్బర్ సింగ్' అని ఒక బ్లాక్ బస్టర్ సినిమా అయితే వచ్చింది. అలాంటి కాంబో రిపీట్ అవుతుందంటే టైమ్ లైన్ మొత్తం కూడా వేడెక్కిపోవాలి. ఆ వచ్చే కంటెంట్ కూడా దద్దరిల్లిపోవాలన్నమాట. ఇలాంటి కంటెంట్ గురించి అయితే నేనైతే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. నా ఆకలి తీరే విధంగా ఇందాక ఒక పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. మనం ఆల్రెడీ దీని గురించి నిన్నైతే మాట్లాడుకున్నాం. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా 1 వీక్ అయితే ప్రీపోన్ అయితే అయ్యి మార్చి 19వ తారీఖున అయితే రిలీజ్ అయిద్దని. అదైతే ఇప్పుడైతే నిజమైంది. అఫీషియల్‌గా వీళ్ళైతే ఒక అదిరిపోయే పోస్టర్ ద్వారా ఆ విషయాన్ని అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. మార్చి 19వ తారీఖున మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా అయితే రిలీజ్ అయిద్ది. దీంట్లో ఎటువంటి మార్పులు, చేర్పులు ఉండవు. వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే జరుగుతున్నాయి. అయితే ఈ పోస్టర్ గనక మీరు చూసుకుంటే ఇదొక సాంగ్‌లోని స్టిల్ అన్నమాట. ఇదే సాంగ్‌కి సంబంధించిన ఇంకొక స్టిల్లు గతంలో మార్చి 26వ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళైతే పోస్టర్ రూపంలో అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో ఉన్న స్టిల్లు, ఇప్పుడు రిలీజ్ చేసిన స్టిల్లు 2 కూడా ఒకే సాంగ్‌లోవి. నేను కోరుకునేదేంటంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ చూడండి, ఆ స్వాగ్ చూడండి, చుట్టూ ఉన్న జనాలు చూడండి. అర్జెంటుగా ఈ పాటనైతే దింపవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే సినిమా ఏకంగా 1 వీక్ అయితే ముందుకైతే వచ్చేసింది. సినిమా పైన అనుకున్నంత హైప్ అయితే లేదు. కాబట్టి ఈ సినిమాలో ఇలాంటి బ్యాంగర్ సాంగ్ ఉంది కాబట్టి ఈ సాంగ్‌ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. అయితే ఈ సాంగ్ కంటే ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి ఒక చిన్న బ్లాస్ట్ అయితే రెడీ అవుతుంది. అదే ఒక టీజర్ కట్ అన్నమాట. ఆల్రెడీ సినిమా టీం ఆ టీజర్ కట్‌ని అయితే కట్ చేసేశారు. ఈరోజే అమరావతి అయితే బయలుదేరారు. అమరావతిలో వాళ్ళకేం పనని మీరైతే అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఉండేది అమరావతిలోనే కాబట్టి ఆయనతో డబ్బింగ్ చెప్పించుకోవడానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా టీం అయితే ఈరోజు అమరావతి అయితే బయలుదేరారు. ఆ డబ్బింగ్ సినిమా డబ్బింగ్ కాదనమాట. ఆ టీజర్‌కి సంబంధించిన డబ్బింగ్ ఏదైతే ఉందో ఆ 1, 2 డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఈరోజు డబ్బింగ్ చెప్పించుకుని వాళ్ళైతే మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అవుతారు. ఈ విధంగా ఈ రోజు నుండి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చాలా అగ్రెసివ్ గా జరుగుతాయి. అదే విధంగా అప్డేట్స్ కూడా అలానే వస్తాయి. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ అయిపోండి. ఇంకా మనం కొద్దిగా డీప్ గా మాట్లాడుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, హరీష్ శంకర్ గారి కాంబో అనగానే అసలు ఆ 'గబ్బర్ సింగ్' ఊపు, ఆ హైపు వేరే లెవెల్లో అయితే ఉండాలి. కానీ ఈ సినిమాకి ఆ 2 లేవు అనమాట. అనుకున్నంత హైప్ అయితే ఈ సినిమాకి ఇప్పటివరకు జనరేట్ అవ్వలేదు. ఇదైతే పచ్చి నిజం. కానీ ఇకపై రిలీజ్ అయ్యే కంటెంట్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయ్యే కొద్దీ మార్చి 19వ తారీఖు వచ్చే కొద్దీ ఈ సినిమా మీద ఉన్న హైప్ అయితే ఖచ్చితంగా పెరిగిద్ది. ఇదైతే రాసి పెట్టుకోండి. ఎందుకంటే కొద్దిగా మంచి కంటెంట్ అయితే దాచిపెట్టారు. అదైతే ఇప్పుడైతే రిలీజ్ చేస్తారనమాట. ఎప్పట్లాగానే పవన్ కళ్యాణ్ గారి సినిమా అదే హైప్‌తో, అదే ఊపుతో మార్చి 19వ తారీఖున ఈ సినిమా అయితే రిలీజ్ అయిద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మన ఏపీటీఎస్‌లో అదిరిపోయే ఓపెనింగ్స్ అయితే మనమైతే చూస్తాం. ఇంక ఇది పక్కన పెడితే మ్యూజిక్ డైరెక్టర్‌ని అయితే చేంజ్ చేశారు కదా! డీఎస్‌పీ గారి ప్లేస్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి తమన్నాని అయితే తీసుకున్నారు. దానికి సంబంధించి నిన్న ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు అఫీషియల్‌గా. ఆ లెటర్ ఏంటంటే అనుకున్న టైంకి పనులు అవ్వట్లేదు అనే కారణం వల్లే డీఎస్‌పీ గారినైతే పక్కన పెట్టి తమనన్నతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయించుకుంటున్నాం అని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. కానీ కట్ చేస్తే మొన్న ఒక పాట అయితే రిలీజ్ అయింది కదా! మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టే పాట. ఆ పాట లాంచ్ ఈవెంట్‌లో మన డీఎస్‌పీ గారైతే చెప్పారనమాట. ఆయన ఏం చెప్పారంటే ఒకసారి మీరే వినండి. శంకర్ గారి పర్మిషన్ లేకుండా ఒక విషయం షేర్ చేసుకుంటున్నాను నేను. మళ్ళీ నన్ను ఏం తిట్టరుగా తర్వాత. సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మేము సినిమా చూసాం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా చూసి. అంటే మా స్టూడియోలో ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది ఒక రెస్పాన్స్ అంటే పేపర్ చింపేసి వేసేసి అలా ఉండింది. విన్నారు కదా డీఎస్‌పీ గారు ఏం చెప్పారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ బీజీఎం వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మేము స్టూడియోలో వేసుకుని చూసేసాం. చూసిన తర్వాత రెస్పాన్స్ కూడా అదిరిపోయింది అనే విధంగా ఆయన అయితే మాట్లాడాడు. అంటే డీఎస్‌పీ వర్షన్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అయిపోయింది. అది వాళ్ళకి నచ్చకే ఇప్పుడు డీఎస్‌పీ గారి మ్యూజిక్‌ని అయితే పక్కన పెట్టి తమన్నానైతే ఆన్ బోర్డ్ అయితే తీసుకున్నారు. దీంట్లో ఎటువంటి అనుమానం అయితే లేదనమాట. రీసెంట్‌గా హరీష్ శంకర్ గారితో ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాగా మన మీడియా వాళ్ళతో అయితే ఒకటైతే జరిగింది. అక్కడ కూడా డీఎస్‌పీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇరక్కొట్టేశాడని మన హరీష్ శంకర్ గారు అయితే చెప్పారు.
కానీ తీరా కట్ చేస్తే అది జరిగిన 2 రోజుల్లోనే డీఎస్పీ వాజ్ రీప్లేస్డ్ బై తమనన్న అని మనకైతే న్యూస్ అయితే వచ్చింది. కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి డీఎస్పీ గారికి ఖచ్చితంగా ఏదో కోల్డ్ వార్ ఉందని మనమైతే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే మన పుష్ప 2 కూడా మన డీఎస్పీ గారు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేసిన తర్వాతే దాంతో సాటిస్ఫై అవ్వక మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తమనన్నతో కావచ్చు, శ్యామ్ సిఎస్తో కావచ్చు, ఇంకో మ్యూజిక్ డైరెక్టర్తో అర్జునేష్ లోక్నాథ్ గారితో కావచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు అయితే కొట్టించుకుని చివరికి శ్యామ్ సిఎస్ గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ప్లస్ డిఎస్పీ గారు కొట్టిన కొన్ని పోర్షన్స్ని అయితే వాళ్ళైతే వాడుకున్నారు. ఈ విధంగా ఆ సినిమా నుండే మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి డిఎస్పీ గారికి అయితే కోల్డ్ వార్ అయితే స్టార్ట్ అయింది. మనోడు ఆ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. మనకు కావాల్సిన క్రెడిట్స్ మనం అయితే అడిగి ఖచ్చితంగా తీసుకోవాలి, కాబట్టి ఆ పేరు అయితే నేనైతే వేయించుకున్నానని. ఇంక ఇది పక్కన పెడితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది జీబీ సినిమా అయితే ఉంటుంది, తమిళ్లో మన అజిత్ గారి హీరో అనమాట, గుడ్ బ్యాడ్ అగ్లీ. యాక్చువల్గా ఆ సినిమా అనౌన్స్ అయినప్పుడు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన డిఎస్పీ గారే. కానీ ఆ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత డిఎస్పీ గారిని మళ్ళీ జీవి ప్రకాష్ గారితో మన వాళ్ళు అయితే రీప్లేస్ అయితే చేశారు. అంత అవసరం ఏమొచ్చిందో మరి ఇంక వాళ్ళకే తెలియాలి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కాదు, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి డిఎస్పీ గారు మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేసేసిన తర్వాత కూడా ఆయన మ్యూజిక్ నచ్చలేదని తమన్ గారితో అయితే రీప్లేస్ అయితే చేయించారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కోల్డ్ వార్ ఉందనేది మనకైతే క్లారిటీగా అయితే తెలుస్తుంది. మీరు ఇక్కడ అనుకోవచ్చు పుష్ప 2లో తీసేసిన తర్వాత కూడా డిఎస్పీ గారు ఎందుకు ఒప్పుకున్నారు, మైత్రి వాళ్ళతో ఎందుకు ఒప్పుకున్నారని మీకు డౌట్ అయితే రావచ్చు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నిన్న మొన్న స్టార్ట్ అయిన సినిమా కాదు, ఎప్పుడో 2020 ఆ టైంలో స్టార్ట్ అయిన సినిమా. ఫస్ట్ ఇది ఉస్తాద్ భగత్ సింగ్ కాదనమాట, తెలుసు కదా దాని పేరేంటండి, భవదీయుడు భగత్ సింగ్ అనమాట ఫస్ట్ ఈ సినిమా. తేరీ రీమేక్గా ఆ సినిమాని అయితే తీద్దాం అనుకున్నారు, కానీ అది నచ్చగా అది తీసే కొద్దీ సాటిస్ఫాక్షన్గా అనిపించగా మళ్ళీ ఆ భవదీయుడు భగత్ సింగ్ సినిమాని అయితే ఆపేసి అది కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉండే సినిమా. ఆ సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారు లెక్చరర్ రోల్ అయితే చేస్తూ ఉంటారు. దాన్ని అయితే మధ్యలో ఆపేసి మళ్ళీ కూర్చుని హరీష్ శంకర్ గారు ఒక ఫ్రెష్ స్క్రిప్ట్ అయితే రాసుకుని డైలాగ్స్ స్క్రీన్ ప్లే అన్నీ రాసుకుని మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క షూటింగ్ అయితే స్టార్ట్ చేశాడు. దానికి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా డిఎస్పీ గారిని ఎంచుకున్నారు. ఇది కూడా అప్పట్లోనే స్టార్ట్ అయిపోయింది, 2022 ఆ టైంలో నుంచే ఇదైతే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ రీప్లేస్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఆల్రెడీ మనోడు మ్యూజిక్ కొట్టేసాడు, టేజర్ బీజిఎం కొట్టాడు, ఇంకా రెండో టేజర్కి కూడా బీజిఎం కొట్టాడు, ఇప్పుడు సినిమాకి కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేసేసాడు. చేసేసిన తర్వాత వర్క్కి సాటిస్ఫాక్షన్ అవ్వక మన ప్రొడ్యూసర్లు అయితే నాకు తెలిసి తమనన్న అయితే పెట్టుకున్నారు. ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది, అదేంటంటే ఇక్కడ ఈ సినిమా మీద హైప్ కూడా అంత ఇదిగా అయితే జనరేట్ అవ్వలేదు. కాబట్టి హైప్ లేని సినిమా ఈ మధ్యకాలంలో థియేటర్లో కొద్దిగా యావరేజ్గా ఉంటే ఆడట్లేదు. దాన్ని బీజిఎంతో కంపోజిషన్, అంటే ఆ బీజిఎంతో లాగేయచ్చు అని కొన్ని సినిమాలు ఉంటాయి. బీజిఎం లేకపోతే సినిమా లేదురా అనే కోవలో కొన్ని సినిమాలు అయితే ఉంటాయి. డిఎస్పీ గారు ఆ రేంజ్ లౌడ్ మ్యూజిక్ అయితే ఇచ్చి ఉండకపోవచ్చు, సీన్కి తగ్గట్టుగా అయితే ఆయన అయితే ఇస్తాడు. కానీ మన తమనన్న మ్యూజిక్ అలా ఉండదు అనమాట. ప్రతి సీను ఇరక్కొట్టేస్తాడంటే 5 రూపాయలు ఇవ్వాల్సిన చోట కూడా 10 రూపాయలు ఇస్తాడు. లౌడ్ మ్యూజిక్తో ఇంకా మనం ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి అంటే బోర్ కొట్టకుండా, చూసే ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఖచ్చితంగా తమనన్న అయితే థియేటర్లో ఆడియన్స్ని అయితే కూర్చోబెట్టగలడు. సీన్తో సంబంధం లేకుండా బీజిఎంతో లాగగలడు. కాబట్టే నాకు తెలిసి డిఎస్పీ గారి మ్యూజిక్ని అయితే పక్కన పెట్టి తమనన్న అయితే ఆన్ బోర్డ్ అయితే తీసుకుని అయితే ఉంటారు. ఇది మనకి సినిమా చూసినప్పుడు అయితే అర్థమైద్ది, క్లియర్ కట్గా అయితే అర్థమైద్ది అనమాట. మరి అదనమాట మ్యాటర్. మార్చి 19వ తారీఖున ఉగాది సందర్భంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో అయితే వచ్చేస్తున్నారు. ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. అప్పట్లో అత్తారింటికి దారేది ప్రీపోన్ అయితే అయ్యి ఇండస్ట్రీ హిట్ అయితే అయింది. ఆ రిజల్టే మళ్ళీ మరొక్కసారి రిపీట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి అదనమాట మ్యాటర్. మరి ఇందాక వచ్చిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.